బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా మరోసారి దండయాత్ర మొదలుపెట్టింది. ఇన్నాళ్లు చెరువులు, కుంటల ఆక్రమణలపై ఫోకస్ పెట్టిన కమిషనర్ రంగనాథ్ టీం ఇప్పుడు అక్రమ మైనింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపినరు. వందల కోట్ల ఆదాయానికి గండి కొడుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న బడాబాబుల అక్రమ దందాకు చెక్ పెట్టింది. ఒకే రోజు 6 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి అక్రమ క్రషింగ్ యూనిట్లను, ఆర్ఎంసీ ప్లాంట్లను నేలమట్టం చేసింది. అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లపై హైడ్రా కొరడా జులిపించింది. ఒకే రోజు 6 ప్రాంతాల్లో దాడులు చేసి 6 క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను నేలమట్టం చేసింది. వందల కోట్ల ఆదాయానికి గండి కొడుతున్న బడాబాబుల అక్రమ దందాకు చెక్ పెట్టింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కు హైడ్రా ఫుల్ స్టాప్ పెట్టింది. పీసీబీ, మైనింగ్, రెవెన్యూ శాఖల ఫిర్యాదుతో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కోర్ అర్బన్ రీజనల్ అకాడమీ పరిధిలోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట, వట్టినాగులపల్లి, షేర్లింగంపల్లి, గౌలిదొడ్డి, శంషాబాద్, కొత్వాల్గూడ విలేజ్లలో అనుమతులు లేకుండా నడుస్తున్న 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లు, 12 ఆర్ఎంసీ ప్లాంట్లను హైడ్రా కూల్చేసింది. ఇప్పుడు హైడ్రా అయితే మొత్తానికి అయితే ఇటు అక్రమ మైనింగ్ మాఫియాపై అయితే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకే చోట్ల 6 చోట్ల దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అక్రమ మైనింగ్ పై హైడ్రా కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే క్రషర్లకు సంబంధించిన వాటిపైన ఇప్పటికే 6 చోట్ల కూడా హైడ్రా యొక్క కూల్చివేతలు కూడా ప్రారంభించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా 6 క్రషర్లకు సంబంధించి కూడా వాటి పరికరాలన్నింటిని కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఇటు కొత్వాల్గూడ, అంతేకాకుండా షేర్లింగంపల్లి, వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి అంటే మొత్తం 6 చోట్ల ఈ యొక్క క్రషర్లకు సంబంధించి ఎక్కడ కూడా అనుమతులు లేవని సంబంధించి ఇప్పటికే ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులు కావచ్చు, మైనింగ్ సంబంధించిన అధికారులు కావచ్చు, పొల్యూషన్ సంబంధించిన అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో పూర్తిగా ఈరోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు బలగాలను కూడా మోహరించారు. అయితే పోలీస్ బలగాల మోహరింపు మధ్యలో ఈ యొక్క దీనికి సంబంధించి హైడ్రా యొక్క కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఈ యొక్క క్రషర్లకు సంబంధించి ఒక మంత్రిగా పేరు కూడా వినిపిస్తుంది. ఆ మంత్రికి సంబంధించిన వాటి కానీ ఇప్పటికే క్రషర్లకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు వీటి యొక్క క్రషర్ల పైన కూడా కూల్చివేయాలని చెప్పి డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి మాత్రం ఈరోజు ఉదయం 5 గంటల నుంచే కూడా 6 చోట్ల దీనికి సంబంధించి క్రషర్లను కూడా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. 12 వాటికి సంబంధించిన పూర్తిగా వాటి ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి హైడ్రా అధికారులు యొక్క కూల్చివేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే ఇంకా ఎక్కడ కూడా ఇలాంటి ఒక అక్రమ మైనింగ్ జరగకుండా ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా కొన్ని అక్రమ మైనింగ్ ఎక్కడైతే కొనసాగుతుందో వాటికి ఫైన్లు కూడా విధించారు. అయితే ఇందులో మాత్రం ఫైన్లు వేసిన దాంట్లో ఈ యొక్క 6కు సంబంధించిన వాటి క్రషర్లకు పేర్లు మాత్రము లేవు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఇప్పటికే దీనికి ఎక్కడైతే యొక్క క్రషర్లకు సంబంధించి హైడ్రా కూల్చివేసిందో అక్కడ కరెంటు కూడా కోట్లాది రూపాయలు బకాయిలు ఉండటంతో వారు మాత్రము యొక్క కరెంటు బిల్లు కూడా కట్టకుండా కేవలము యొక్క డీజిల్తోనే పూర్తిగా దీనికి సంబంధించి క్రషర్లను కూడా నడిపిస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు కూడా గుర్తించారు. మొత్తానికి చూస్తే కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆస్తి అంటే ఆదాయాన్ని కూడా గండి కొడుతున్న నేపథ్యంలో క్రషర్లకు సంబంధించి పూర్తిగా పర్యావరణాన్ని కూడా కాలుష్యం చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ బ్లాస్టింగ్ చేస్తే అక్కడ నివసించే యొక్క ఇళ్లలో కూడా దీనికి సంబంధించి రాళ్ళు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే సామాన్యులు కూడా దీనికి సంబంధించి వారు కూడా ఫిర్యాదు చేశారు. అయితే పూర్తిగా ఈ యొక్క క్రషర్లను కూల్చివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క క్రషర్లకు సంబంధించి తాము చాలా బాధపడుతున్నాం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మాత్రం ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది అనేది మాత్రం సామాన్యులు కూడా అక్కడ మొరపెట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే తాజాగా ఈరోజు హైడ్రా కూల్చివేసిన నేపథ్యంలో అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను కూడా గండి కొట్టారు. దానిని ఎవ్వరు కూడా అడ్డుకోలేని నేపథ్యంలో హైడ్రా మాత్రం ముందుకొచ్చి వాటన్నిటిని కూడా క్రషర్లకు సంబంధించి పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ క్రషర్లకు సంబంధించిన పెద్ద పెద్ద పరికరాలన్నీ కూడా మరోసారి ఎక్కడ కూడా పెట్టకుండా వాటన్నిటిని కూడా జేసీబీ సాయంతో పూర్తిగా కూల్చివేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మరోసారి కూల్చివేసిన నేపథ్యంలో మరోసారి యొక్క మైనింగ్ సంబంధించి క్రషర్స్ ఏర్పాటు
ఏర్పాటు అవుతాయని చెప్పి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరోసారి ఎక్కడ కూడా వీటిని పెట్టకుండా పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. మొత్తానికి 6 చోట్ల హైడ్రా అధికారులు కూడా ఈరోజు 5 గంటల నుంచే పూర్తిగా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.